కంగు మూవీ అయితే అవసరం. ఎందుకు అంత బాగా అవసరం అనిపించింది అంటే చాలా మందితో అంటే ఫస్ట్ మూవీ ఎందుకు చూడాలంటే విజువలైజేషన్ కి, తర్వాత మ్యూజిక్ కి, తర్వాత యాక్టింగ్ కి. ప్రతి ఒక్క యాక్టర్ బాబీ డియోల్ కానీ, సూర్య గారు కానీ, ఇంకా మిగతా సైడ్ క్యారెక్టర్ ఎవరైనా కానీ మస్తు బాగా చేశారు సినిమా అయితే. తమిళ్ డబ్బుడ్ మూవీ కదా ఇది, తమిళ్ డబ్బుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుందా మీకు? లేదు, మనకి మనం తెలుగు ఆడియన్స్, మనకి ఒకటి సినిమా నచ్చితే మనం దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్దాం. మన తెలుగులో ఉన్నంత లక్షణం అది. బట్ వాళ్ళకి మన మీద మనకి మన సినిమాలకి వాళ్ళకి లేదు ఫస్ట్ థింగ్. బట్ మనకేంటంటే మన నచ్చిందా మనం దాన్ని పైకి లేపుతాం, లేదా కింద పడేస్తాం అంతే. అది కూడా అంటే ఇప్పుడు దాకా మనం చూస్తే ఇందులో మనకి డ్యూయల్ యాంగిల్ లో కనిపిస్తారు అంటే సూర్య గారు. అండ్ మీకు ఎందులో నచ్చారు అంటే ఫస్ట్ యాంగిల్ లో నచ్చారా? మనకి ఓల్డ్ క్యారెక్టర్ ఉంది కదా, ఓల్డ్ క్యారెక్టర్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే ఆయన అక్కడ ప్రాణం పెట్టి తీసాడు సినిమా అయితే, యాక్టింగ్ అయితే. మరి కంగువా గెటప్ లో ఎలా అనిపించారు? కంగువా అని బాగుంది అంటున్నాను. అదే అంటున్నా, కంగువా గెటప్ లో ఎలా అనిపించారు? బాగా యాక్టర్ అంటే మీకు ఆయన చేసే యాక్టింగ్ కానీ, ఆయన పెట్టే ఇది కానీ బాగుంది సినిమాకి హైలైట్. స్క్రీన్ ప్లే కానీ నరేషన్ కానీ ఎక్కడ స్లో అనిపించలేదా మీకు? స్లో అంటే మనకి మధ్యలో ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్, ఇంటర్వెల్ ముందు 10-15 మినిట్స్, ఒక 5-10 మినిట్స్ అట్లా అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇంటర్వెల్ ఫైట్ చూసే వరకు ఇంకా మర్చిపోతారు. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4.5. థాంక్యూ.